సార్ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇసుక శాండ్ లిక్కరు వీటి మీద చాలా విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు లేదు చాలామంది చెప్పినా కూడా ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే సగటు టీడీపీ కార్యకర్త కూడా అక్కడ వాళ్ళు మనోభావాలు దెబ్బతినో ఆవేదన బయట వెళ్ళగొట్టుకునే పరిస్థితులు ఇవి. ఎవ్వరూ ఏం చేయలేరు. నాకు తెలిసి ఒక 40-45 నియోజకవర్గాలు ఉంటాయి ఇసుక సంబంధించినవి. వాళ్ళ పని అదే గడపరెట్టుకుని దోచుకోవడమే. దోచుకున్నాడికి దోచుకున్నంత. హైడ్రా చూడండి, వసంతకృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే గారు దడేలు అనిపించిందా లేదా? ప్రభుత్వం ఎప్పుడో దగ్గర స్ట్రాంగ్ స్టబ్బన్ డెసిషన్ తీసుకునే దాకా కొన్ని జరగవు. అది జరిగేదాకా ఒప్పుకుబట్టలు. ఏంటి ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆయన మీద కూడా ఇదే కదా నెగిటివిటీ. ఇసుక దోచుకుంటున్నారు, మద్యం దోచుకుంటున్నారు అక్రమంగా. అక్కడ ఎవడు బాగుపడ్డాడు? ఎమ్మెల్యేలు అందరూ కడుపుమంటే మా మొన్నవాడే రూపాయి ముట్టుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే కదా. సో అందుకోసం ఇక్కడ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొంప ఉంచుతున్నారు. లెక్కర్ చూడండి, ప్రభుత్వ వ్యాపారం చేస్తేట అక్రమాలు జరిగిపోయాయి, ప్రైవేట్ వ్యక్తులు చేస్తే సక్రమంగా జరుగుతుందా? ఏమన్నా అర్థం ఉందా? ప్రభుత్వం తీసేసింది కదా మొత్తం, వచ్చినటువంటి 6 నెలల్లోనే మొత్తం చేంజ్ చేశారు. 6 నెలలు అదే పాలసీని వాళ్ళు మెయింటైన్ చేశారు కదా సార్. గవర్నమెంట్ షాప్లో నడిపినట్టే కదా. గవర్నమెంట్ హెస్ డిడ్ ద వ్యాపారం. మరి ఓకే, నిన్నటి దాకా లెక్కర్ కొత్త పాలసీ వచ్చేదాకా గవర్నమెంట్ చేసినట్టే కదా. స్టార్టింగ్ 6 months వరకు ఏమో గవర్నమెంట్ రూల్ చేసింది. మరి గత ప్రభుత్వం మధ్యమే వీళ్ళు కూడా అమ్ముకుంటూ వచ్చారు 6 నెలల కదా. మరి అప్పుడేం జరిగింది? అప్పుడే నేల మార్గంలోకి వెళ్ళి అప్పుడు 6 నెలలు వచ్చిన డబ్బులు ఏమి కదా. 6 నెలలు వచ్చిన డబ్బులు ఉదాహరణకి మీరు పేటీఎం అలౌ చేయొచ్చు, లేకపోతే డిజిటల్ మనీ అలౌ చేశారు, లిక్విడ్ ఫామ్ క్యాష్ ఆయన అలౌ చేశాడు. టాలీ చేయండి 2 రికార్డులు. అప్పుడు ఇప్పుడు టాలీ చేస్తే అరే మిస్ అయ్యి డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని కార్డులు అమ్మారు అర్థమవుతుంది కదా. ఓకే, ఏముండదంటారా సార్ దీనికి? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మందు కొనాలనుకోండి, కోటర్ ఎంత 99 రూపాయలకి ఇస్తారు. వాళ్ళు 100 ఎకరాలు భూమి అమ్ముతాను కానీ కోటర్ అమ్మలేరు. 99 పైసలకి ఇచ్చారు కదా. ఇప్పుడు లోకేష్ గారు దానికి ఒక అబ్జర్వేషన్ చెప్పారు సార్. ఎందుకు మేము 99 పైసలకి ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ భూమిని ఇక్కడ నుంచి స్పెషల్ బెనిఫిట్స్ ఆఫర్ చేయడం వల్ల కంపెనీలు పెద్ద ఎత్తున వస్తాయి. ఎలా వస్తాయి? ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2 నెలలు 6 రోజులు వాళ్ళకి ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ కూడా సక్రమంగా చేయాలి. టోటల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లు. ఏం సార్ ఆటలుగా ఉందా? ఏమి ప్రభుత్వం ఒకరికేనా? నేను ఎందుకంటే నిన్న మొత్తుకుంది అది. SEZ ఉంది అక్కడ, ఎకనామిక్ జోన్ క్రియేట్ అయింది అక్కడ, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఏది అక్కడ ఎందుకు వ్యాపారం జరగట్లే? ఎందుకు ఈ స్పెసిఫికేషన్స్? పోనీ పాలసీ మోతేరాల లాగా డిజైన్ చేయండి, గుజరాత్లో లాగా. ఇండస్ట్రియల్ పాలసీ విల్ గివ్ ఓన్లీ ల్యాండ్ ఫర్ 99 price, స్పాన్ ఆఫ్ నో టైమ్ దే నీడ్ టు డెవలప్ దీస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అని చెప్పమానండి. ఈ డిపిఆర్లు ఉండి ఈ విధంగా ఉన్న ల్యాండ్ మేము 99 పైసకి ఇస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం చెప్పండి పాలసీ. దిస్ హౌ దే నీడ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ 10 year టైమ్, దిస్ ఈజ్ అవుట్ చెప్పనండి. ఎవరిలో ఉర్సా ఏదో కంపెనీ అది 2 నెలల 6 రోజులు అయింది. వాడేమో ఎయిర్పోర్ట్ మేనేజరు, ఇంకో అతను యూఎస్లో ఉంటాడు, సేమ్ సామాజిక వర్గం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 10,000 ఎంతంటే ఈక్విటీ, 10 లక్షలు ఈక్విటీ. దాంతో పెట్టుకుని వాళ్ళు ఎన్ని కోట్ల వ్యాపారం చేసేస్తారు. ఆ కంపెనీ సంథింగ్ దేనికి సంబంధించి వర్క్ చేస్తుందో కూడా చెప్పలేదు. డిపిఆర్ లేదు, పైపచ్చి స్పాన్ ఆఫ్ నో టైం. పోనీ అదే చరిత్ర కలిగిన జంషెడ్జీ టాటా గారి దగ్గర నుంచి పెట్టిన కంపెనీ ఆ టైప్ కూడా కాదు కదా. ఎందుకు అమరావతిలో మరి ల్యాండ్స్ కేటాయించలేదు, ఓన్లీ వైజాగ్ కేటాయిస్తున్నారు? ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇక్కడ కూడా ల్యాండ్ ఏముందని అక్కడ పెడతారు సార్. మీరు కూడా మరి టీసీఎస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అనుకోండి, మీరు మరీ టూ మచ్ ఉన్నారు. ఆ ఊర్లోనే ఉంటారు కదా దగ్గర మీకు. సార్ ఏముండదు కదా సార్. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వెళ్ళాలంటే కరకట్ట నుంచి వెళ్ళాలి. ఆ కరకట్ట మీద ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందంటే మొత్తం స్తంభింపి చేస్తారు విజయవాడ గట్టు దాకాను. ఇప్పుడు ఉంది కదా ఆ సిటీ, ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య కొంచెం గ్యాప్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా కంతల్లోంచి వెళ్ళాలి వాళ్ళు. ఎందుకు సార్ విజయవాడలో ఊరుకోండే నవ్వుతారు మరీ అంత ఎడ్డిమాలోకల్లా తయారయ్యారు. మరి ఎందుకు సార్ ఇప్పుడు 33,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలు. నారాయణ గారు చెప్తారు, ఇప్పుడు ఎక్కడ పర్యటనలో ఉన్నాడు ఆయన, గుజరాత్ తిరుగుతుండు, వచ్చిన తర్వాత చెప్తారు జాగ్రత్తగా. ఏదైనా కదా ఇప్పుడు అది క్లియరెన్స్ ఉండాలి కదా ఏదో ఒకటి. ఇట్లా ప్రతిదీ సార్ ఇప్పటికీ దాన్ని క్యాపిటల్ అని డిక్లేర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ తేలైపోయారు. ఇప్పటికీ దాని మీద కరకట్ట రోడ్డు తప్ప, దిక్కుమాల రోడ్డు తప్ప ఇంకో రోడ్డు వేయలేకపోతుంది. సిటీ క్యాపిటల్ రోడ్డు వేయలేకపోతున్నారు. యాడ్ నుంచి తీసుకొచ్చేస్తారు మీరు చెప్పిన అద్భుతాలండి. మరి ఇంకెప్పటికైతే సార్ అయినప్పుడు చూద్దాం. అప్పుడు దగ్గర దాని మీద అప్పులు చేసుకుని తిరుగుతున్నారు. ఆల్రెడీ 1,50,000 కోట్లు ఏమో దాటిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అవ్వాలి కదా సార్, ఇప్పుడు ప్రజలకు సంబంధించిన బడ్జెటే కదా, ప్రజలకు సంబంధించిన డబ్బులే కదా అవన్నీ. అవునండి, వాళ్ళు ప్రజలు ఎవరిని అడగగలరు? మీరు ఎవరైనా అడగగలరా? నేనైతే అడగలేను. వాళ్ళ ప్రభుత్వం మనం ఎన్నిక చేసిన తర్వాత వాళ్ళ ఇష్ట రాజ్యం అది. 5 ఏళ్ళ పాటు వాళ్ళు ఏం చేసినా పంచేంద్రియాలు మూసుకు కూర్చోడమే. రీకాల్ సిస్టమ్ లేదు, ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదు, ఇంకేముంది అక్కడ?
ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదు. ఎలక్షన్ కమిషనే చేయాలి, ఎలక్షన్ కమిషన్ కూడా చేయట్లేదు. సరే, ఇంకోటి కంక్లూడ్ చేస్తూ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారా లేదా సార్? నాకైతే డౌటే. ఎందుకని? అయినా రేపు జూన్ 12కి ఏదో షఫలింగ్ ఉందట, మొత్తం షఫలింగ్ ఉంది. అది ఎందుకంటే 11 మంది మంత్రుల మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంట. 70 మంది ఎమ్మెల్యేలు మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారని చెప్పేసి దీని మీద ఒకటి జరుగుతుంది. సీరియస్గా ఉన్నారంటే విదేశ పర్యటనకి వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తారు. సరే, ఆయన ఏదో బర్త్డేకి సంబంధించి వెళ్ళారు సార్. అదే మరి అప్పుడే రిలాక్స్ అయ్యి వస్తారు కదా ఆయన. వెళ్ళి వచ్చారు. ఇప్పుడు రాగానే దండమంట తెలకి జూన్ 12 అని ముహూర్తం ఉందని అంటున్నారు. అప్పుడు చూద్దాం. ఆ షఫలింగ్స్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా? ఖచ్చితంగా జరగాలి. వృద్ధ కళాకారులు చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళ వృద్ధ కళాకారులు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ సీనియర్స్ అందుకనే లోకేష్ గారు చెప్పారు కదా సీనియర్స్ని తీసుకోమని. తీసుకున్నప్పుడు ఇంకో మరి 3 టర్మ్స్ కంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న చిన్నపిల్లల బ్యాచ్ సంవత్సరం పాటు ఎలగబెట్టింది చూసాం. ఇంకో చిన్నపిల్లల బ్యాచ్ సెట్ అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఇంకెవరు సార్ చిన్నపిల్లలు? ఇప్పుడు అండర్ 19 సెలక్షన్స్ అయ్యి ఒక టీంని పంపించారు, బి టీం వెళ్తుంది నెక్స్ట్, అంతే. కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తారేమో సార్. మీరు అన్ని పేర్లు పెట్టండి అలా తపేలా ఛానల్లో పెట్టినట్టు. కాదు సార్, ఇప్పుడు అక్కడ సీనియర్లు చాలా మంది పాపం డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు కాదని అట్లా మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అసలు పార్టీల కోసం త్యాగం చేసిన వర్మ లాంటి వాళ్ళు ఏమైతే అసలు పాపం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే కనిపించట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం పార్టీలో శబ్దత అయితే కనిపించట్లేదు కదా. జనసేన టీడీపీ మధ్య అయితే కింద పైకి మాత్రం లేయర్ అంతా బాగుంది, కింద మాత్రం కొట్టుకొని వాళ్ళు విభేదాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు పార్టీని రెండింటిని స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. స్ట్రెంథన్ చేసుకోవాలంటే కొత్త టీం ఏమంటే పాత్రలు గమనుంటాడే ఉండరు ఖచ్చితంగా. మంత్రి పదవి పోయిన తర్వాత గమనుంటాడు, ఇంట్లో కూర్చుని ఆ రాజకీయాలు లోకల్గా గ్రూపులు సెట్ చేస్తాడు. ఈ తలకానప్పుడు మామూలుగా ఉండవు, అంత ఈజీ కూడా కాదు. ఓకే, 70 మంది ఎమ్మెల్యేలు, సీట్లు చిరిగిపోతాయని తెలుసు, ఏం చేస్తారు? లెక్క భయంకరంగా ఉంది. ఈ లెక్క అంతటికి ఎక్కడికి లీడ్ అవుద్ది? షిండే గంట రెడీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. షిండే మీరు ఎవరినైనా వదులుతున్నారు కానీ షిండేని మాత్రం అమ్మా వీళ్ళు ఇంత కలకల్లా ఆడిపోతుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు గమనుంటారా? ఏం సార్, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీజేపీ స్టబాండ్గా 3 పార్టీల కూటమిలోకి వెళ్ళి మేము స్థిరంగా అలాగే చెప్తాం. మొదటి చెప్తాడు శివసేనుడికి అలాగే కొంప ముంచారు, బొడ్డోని చేసి బొడ్డోని బక్కని చేసి దడియాలు మనిపించారు, ఆటో పేక నుంచి ఎక్కించారు. కానీ అక్కడ రాజకీయాలకి తెలుగు రాజకీయాలకి డిఫరెన్స్ ఉంటుంది మరి. అదే మరి బీజేపీ వాడు ఆడిస్తున్న రాజకీయం అన్నది వేర్రా బాబు అని చెప్తున్నాను మొత్తుకొని. ఈ పాయింట్లో అయితే నేను ఒప్పుకున్నాను. అది ఏ రాష్ట్రం అయితే 0.1% 2% ఓట్ బ్యాంక్ లేనటువంటి బీజేపీ పార్టీకి 1-2%, 0.83. మొన్న రీసెంట్ గా వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు 24 లక్షలు 22 లక్షలు వచ్చినాయి కదా మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలకు సంబంధించి. వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కాబట్టి ఓట్లు వేసారు. వాళ్ళకి అసలు వాళ్ళని అనాలి, అసలు ఓట్లు వేసిన వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని వేసారు అని. కూటమిలో ఉన్నారో న్యాయం జరుగుద్దని వేశారు సార్. ఇప్పుడు బాగా న్యాయం జరిగిపోయింది వాళ్ళకి.